హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము ధ్యాన గ్రామీణం, అందులో అన్ని గ్రామాలలో ధ్యాన సాధన గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే. గ్రామాల్లోని ప్రజలు అసలే పేద ప్రజలు, పైగా పొగ త్రాగడం, మద్యం సేవించడం లాంటి చెడు అలవాట్లు గ్రామ ప్రజల్ని మరింతగా కృంగదీస్తున్నాయి. అందులోనూ గ్రామీణులు అమాయకులు. వారిని పట్టణ డాక్టర్లు అన్యాయంగా దోచుకుంటున్నారు. దానితో పల్లె ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. గ్రామాల్లో అందరూ కూడా వైద్య విధానం కోసం పట్టణాలకు పోవడం సంపూర్ణంగా మానుకోవాలి. ఆరోగ్యానికి ఏ డాక్టరు అక్కర్లేదు, ఏ మందులు తీసుకోనక్కర్లేదు. ముఖ్యంగా అల్లోపతి మందులు. మన పాపాలే మన రోగాలు, మన పుణ్యాలే మన ఆరోగ్యాలు. గ్రామ ప్రజలందరికీ ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది అని కట్టుదిట్టంగా తెలియజేసి వారి ఆరోగ్యాన్ని వారే కాపాడుకునే విధంగా వారిచే ధ్యాన సాధన చేయించాలి. గ్రామీణ ప్రాంతాలలోని బీద ప్రజానీకానికి నిజమైన తరుణోపాయ పదార్థం ధ్యానమే. శ్వాస మీద ధ్యాస ద్వారా దేహారోగ్యాన్ని, బ్రహ్మానందాన్ని గ్రామ ప్రజలందరూ విధిగా గ్రోలాలి. ఇందుకోసం పిరమిడ్ మాస్టర్లు అందరూ ప్రత్యేకంగా ఉద్యమించాలి. పిరమిడ్ మాస్టర్లు వారి చుట్టుపక్కల గ్రామాలను ధ్యాన గ్రామాలుగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం పిరమిడ్ మాస్టర్లంతా కంకణం కట్టుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.